హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, పేరెంట్స్ అందరం కూడా బిజీ అయిపోయాం కదా. సో నేను కూడా అలానే బిజీగా ఉంటున్నాను. మార్నింగే చూస్తున్నారు కదా, పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపడం, తర్వాత ఏమైనా రిమైనింగ్ వర్క్ చేసుకోవడం, అలా పనులతో డే అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా. అందరం ఇంతే కదా. మా శ్రావణికి అయితే ఒక జడ అయితే వేసేసుకుంటుంది, కానీ 2 జడలు అయితే మాత్రం నేనే వేయాలి. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా? మరి మొన్నటి వరకు హాలిడేస్ కాబట్టి కొంచెం వర్క్స్ అన్నీ స్లోగా చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు కదా, అన్నీ ఫాస్ట్గా ఫినిష్ అయిపోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటాం కదా. ఇక నుంచి నేనైతే అంతే ఫ్రెండ్స్, మీరు కూడా అంతేనా? ఓకే, మరి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం పనులు చేస్తానో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వన్ థింగ్, మాకు వర్షాలు వస్తున్నాయి ఫ్రెండ్స్, వెదర్ అయితే కొంచెం చేంజ్ అయింది. సో బయట పనులు కూడా ఏమైనా ఉంటే ఒక్కొక్కటిగా చేసుకోవాలి కదా. మరి ఇప్పటివరకు అంటే ఎండల వల్ల బయటకు వెళ్ళడం కుదరలేదు. ఓకే, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ అయితే మా మామిడి చెట్టుకున్న మామిడికాయలు అయితే పండిపోతున్నాయి, అవి కోస్తున్నాము. ఎంత స్లోగా కోస్తున్నా కూడా కొన్ని పళ్ళు అయితే కింద పడిపోతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ అయితే నెలసరి గ్రోసరీస్ కోసమని డిమార్ట్కి వెళ్తున్నాం. మొన్నటి వరకు ఎండలు కదా ఫ్రెండ్స్, ఎక్కువగా బయటకు రాలేదు, లోకల్లోనే తెచ్చుకునేవాళ్ళం. బట్ ఈసారి అయితే కొన్ని ఎక్కువ తీసుకోవాలి కదా, నెలంతా సరిపోయేలా. సో డిమార్ట్కి అయితే వచ్చాము ఆఫ్టర్నూన్ నుంచి. గ్రాసరీస్ కోసం కాకపోయినా అప్పుడప్పుడు కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికైనా వచ్చేవాళ్ళం డిమార్ట్కి. చాలా రోజులైంది ఈసారి మాత్రం. ఇప్పుడైతే ఓన్లీ గ్రాసరీస్ కోసం మాత్రమే వచ్చాం. చూస్తున్నారు కదా, అన్నీ అయితే ఫాస్ట్గా ప్యాక్ చేయించేసుకున్నాను. నెక్స్ట్ కిడ్స్కి అయితే కొన్ని బుక్స్ తీసుకుందామని వైట్ పేజెస్ నోట్స్ చూస్తున్నాను. వాళ్ళకి మోస్ట్లీ ఈ బుక్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఇస్తారనుకోండి, బట్ కొన్ని రఫ్ బుక్స్ అయితే నేను మాత్రం తీసుకుంటూ ఉంటాను. ఇంకా టాయ్స్ చూస్తున్నారా, నాకైతే చాలా ఇష్టం డిమార్ట్లో టాయ్స్ అంటే. ఎప్పుడు వెళ్ళినా ఒక్కొక్కటి తీసుకుని చూస్తూ ఉంటాను. అలా ఎవరైనా నాకు కొనిస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు, ఎందుకంటే నేను కొనుక్కోలేను కాబట్టి టాయ్స్. ఇటువంటి టాయ్స్తో అయితే మేము చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకోలేదు. మా టాయ్స్ వేరేగా ఉండేవి, అది మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఈ టాయ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇలానే మీరు కూడా చూస్తారా? నాకైతే మోడల్స్ అన్నీ ఒకసారి చూడడం చాలా నచ్చుతుంది సరదాగా. మా కిడ్స్ చిన్నప్పుడు కొన్ని ఇచ్చేవాళ్ళం ఇలాంటి టాయ్స్, బట్ ఇప్పుడు పూర్తిగా అవాయిడ్ చేసేసాం. ఇంకా టాయ్స్ అలా ఏమైనా కావాలి అంటే స్టడీ పర్పస్ మీద కొంటున్నాం. ఇంకా ఇలా మా డిమార్ట్ షాపింగ్ అయితే సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. అలానే డే కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. సరదాగా మీతో ఈ డే అంతా షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే చిన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, చూస్తారని, అలానే చూసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటూ మీ వర వ్లాగ్స్. బాయ్ నెక్స్ట్ వీడియో.